హలో ఆల్, అందరికీ నమస్తే. ఈసారి మా వారు పాతకాలం పద్ధతిలో ఇలా మటన్ని ప్యాక్ చేయించి తీసుకొచ్చారండి. అలాగే ప్లాస్టిక్ వాడకుండా చాలా చక్కగా తీసుకొచ్చారు. ప్యాకింగ్ అయితే చాలా చక్కగా ఉంది. చూడటానికి చాలా నీట్గా అందంగా కూడా ఉంది. 3/4 కిలో మటన్ తీసుకున్నానండి. చాలామందికి మటన్ కీమా కడగటం చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. సో మటన్ కీమాని నేను కడిగే విధంగా ట్రై చేయండి ఒకసారి. ఇలా మటన్ కీమా కడుగుతున్నప్పుడు చాలా వరకు వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే కీమా అనేది చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కాబట్టి చాలా వరకు వేస్ట్గా పోతుంది కడుగుతున్నప్పుడే. సో మనం ఇలా స్ట్రైనర్ యూస్ చేసి కడగటం వల్ల ఎక్కడ కూడా ఆ మటన్ అనేది వేస్ట్ అవ్వదనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ టిప్ యూస్ అవుతుంది. సో ఒకసారి యూస్ చేయండి. స్ట్రైనర్తో కడగాలన్నమాట. ఆ స్ట్రైనర్తో వడపెట్టినప్పుడు మటన్ అనేది వేస్ట్ అవ్వదు. ఇక్కడ నేను 3/4 కిలో మటన్ తీసుకున్నానండి. ఇలా కుక్కర్లో మటన్ వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు చేసే కర్రీ దాబా స్టైల్లో చేస్తున్నాను అనమాట. సో ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసి వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఆల్రెడీ మటన్లో వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను తీసుకున్న మాంసం ఆల్రెడీ బాగా లేతగా ఉంది కాబట్టి జస్ట్ నేను 2 విజిల్స్ పెట్టుకున్నాను. అదే కొంచెం మాంసం గట్టిగా ఉన్నట్లయితే ఒక 4-5 విజిల్స్ ఉంచుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చక్కగా ఉడికిపోయింది ఆ మటన్ అంతా కూడా. సో ఇంకా నేను కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొంచెం షాజీరా మసాలా దినుసులు కూడా నేను వేసుకున్నాను. అన్ని మసాలాలు కూడా వేసుకున్నానండి. అక్కడ బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, అలాగే ఇలాచీ, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు పెద్ద ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. అలాగే కరివేపాకు బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆ ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసినట్లయితే త్వరగా ఫ్రై అయిపోతుంది, మనందరికీ తెలిసిందే కదా. సో అలాగే కొంచెం పసుపు కూడా నేను ఆయిల్లో వేసుకున్నానండి. ఎందుకంటే కర్రీ మంచి కలర్ వస్తుంది ఆయిల్లో పసుపు అలాగే కారం వేసుకోవటం వల్ల. ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయి. సో ఇప్పుడు నేను ఇంకా కారం వేసుకుంటున్నానండి. రుచికి సరిపోయినంత కారం వేసుకోవాలి ఎప్పుడు కూడా. నేనైతే దాదాపుగా 2 స్పూన్స్ కంప్లీట్గా నేను వేసుకున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇలా కారం వేసుకున్నాక ఒక 1 మినిట్ వరకు నేను ఫ్రై చేశానండి. ఎందుకంటే కర్రీ మంచి కలర్ వస్తుందన్నమాట. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ నేను వేసాను. ఆల్రెడీ మటన్ని ఉడకబెడుతున్నప్పుడు కుక్కర్లో కూడా ఒక 1 స్పూన్ వేసుకున్నానండి. అలాగే ఇక్కడ కూడా పచ్చి వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ కూడా నేను మళ్ళీ వేసుకున్నాను. అలాగే ఈ కర్రీలో మెయిన్గా ఏంటంటే టమాటోస్ అండి. టమాటోస్ బాగా పండిన టమాటోస్ ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం కసూరి మేతి కూడా నేను యాడ్ చేస్తున్నాను. అవి కలిపి బాగా ఆయిల్లో మగ్గాలన్నమాట. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా మగ్గాలి. మూత పెట్టి మగ్గించుకున్నాను. దాదాపుగా ఒక 10 మినిట్స్ పట్టింది ఇవన్నీ కూడా బాగా మగ్గటానికి. కర్రీని ఒకసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ రైస్లోకి, చపాతీ, పరోటా, పూరి చాలా చాలా బాగుంటుంది. ఏ కాంబినేషన్ అయినా కూడా. చూస్తున్నారు కదా, నా మటన్ చక్కగా ఉడికిపోయింది. ఇంకా మటన్లో వాటర్ కూడా ఉంది, మనం ఏ వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు. ఆ టమాటోస్లో వచ్చిన వాటరు అలాగే మటన్లో వచ్చిన నీరు ఖచ్చితంగా ఆ కర్రీకి సరిపోతుందండి. ఈ స్టేజ్లో నేను పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఎందుకంటే పచ్చిమిర్చి అనేది ఎక్కువగా వేగిపోయి లేదా ఎక్కువగా ఉడికిపోకుండా ఉంటుంది, కూరలో కలవకుండా ఉంటుందన్నమాట. సో ఒక 4-5 పచ్చిమిర్చి కూడా నేను వేసుకున్నాను. చక్కగా ఆ నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లోనే 1/2 స్పూన్ గరం మసాలా కూడా నేను వేసుకున్నానండి. కాకపోతే నాకు ఆ వీడియో క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యిందనమాట. సో కూర చూస్తున్నారు కదా, చాలా దగ్గరికి అయిపోయింది. మన వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్కసారి ఈ మటన్ కీమాని ఈ విధంగా కూడా ట్రై చేయండి. తప్పకుండా చాలా టేస్టీగా వస్తుంది. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత వీడియోస్ చాలా ఉన్నాయి, ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో ఈ డిష్ తప్పకుండా నచ్చినట్లయితే మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.